half way through. రైట్, ఒకసారి విష్ణువర్ధన్ గారితో మాట్లాడదాం సార్. విష్ణువర్ధన్ గారు, మనం దేశం టు దేశం డీజీఎంఓలు కూర్చొని మాట్లాడుకుంటే పద్ధతి, కానీ ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్కి వాళ్ళకు డీజీఎంఓ ఉన్నాడు. అదొక అవుట్ఫిట్, అది జస్ట్ ఇట్స్ అన్ అవుట్ఫిట్, రోగ్ స్టేట్ అండ్ సిక్ మైండ్స్ తోటి ఉన్న వాళ్ళందరూ అక్కడ ఒక జమై ఉన్నారు, ఒక గుంపు అక్కడ. జస్ట్ ఆటవికుల కన్నా దానికన్నా పూర్వపు వాళ్ళు వీళ్ళు, ఆ సంతానం వాళ్ళు, ఆ జాతికి సంబంధించిన వాళ్ళతోటి మనం డిమాండ్ పెట్టకుండా కూర్చుంటే వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడా లేదా? ఖచ్చితంగా సార్. అంటే నాయుడు సార్ చెప్పింది 100% కరెక్ట్. బట్ దానికి ఇంకొక అడిషనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళ ప్రజలకు ఒక ఫుల్ మీల్స్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పాకిస్తాన్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు, మేము ఎకనామికల్గా డౌన్ అయిపోయాం, ఆర్మీ కూడా మేము యుద్ధం కోరుకోవట్లేదు, పరిస్థితి బాగలేదని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా వాళ్ళ నేషనల్ అసెంబ్లీలోనే చెప్పాడు. సో దీని దృష్ట్యా ఈ సీజ్ ఫైర్ కూడా కాళ్ళబేరానికి కూడా డొనాల్డ్ ట్రంప్ని మధ్యవర్తిత్వం చేయడానికి కూడా పాకిస్తానే ముందుకు వచ్చిందని అర్థమవుతూనే ఉంది మనకి. కానీ ఇప్పుడు ఈ రోజు డీజీఎంఓ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ఉండే, 2:30కి షెడ్యూల్ అయినటువంటి డీజీఎంఓ మీటింగ్. కానీ డీజీఎంఓ మీటింగ్ మనకు తెలుసు అది ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నారు, కానీ అది కాలేదు, అది పోస్ట్పోన్ అయింది. నాకేమనిపిస్తుంది అంటే సార్, ఖచ్చితంగా ఇప్పుడు సీజ్ ఫైర్ చేద్దామా లేకపోతే సీజ్ ఫైర్ వయోలేషన్ చేసి యుద్ధంలోకి వెళ్దామా అనే ఒక మేజర్ మీటింగ్ ఈరోజు ఉండే. కాకపోతే ఈ మీటింగ్లో పాకిస్తాన్ సైడ్ కూడా డిమాండ్స్ పెట్టుంటారు, ఇండియా సైడ్ కూడా డిమాండ్స్ పెట్టుంటారు. ఎందుకంటే ఎవరైనా ఒప్పందానికి రావాలి అని చూసే ఉంటారు. విష్ణువర్ధన్ గారు, టెర్రరిస్టులు ర్యాలీ చేయడం సార్, ఆ మోటార్లును ఏంటి రాకెట్ లాంచర్లు భుజాన వేసుకుని ఎవడైనా కొవ్వొత్తులు పెట్టుకుని ర్యాలీ చేస్తాడు ఉగ్రవాదం నశించాలని. వీళ్ళు ఉగ్రవాదం బ్రహ్మాండంగా వెలిగిపోవాలి, దేదీప్యమానంగా అనుకుంటూ భుజాన రాకెట్ లాంచర్లు పెట్టుకుని ర్యాలీలు చేశారు. ఆ విజువల్స్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు. పైగా నినాదాలు దానికి తోడు, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులందరినీ కూడా మ్యాట్రీస్ లాగా పొగట్టం, దానికి వీళ్ళు వెళ్ళి కాఫీలు మోయటం, అంత్యక్రియలు, మళ్ళీ ప్రార్థనలు చేయటం. ఏంటి సార్ ఇది? అదే సార్ ద డిమాండ్స్ ఏమై ఉండొచ్చు అని అంటే మాత్రం ఇఫ్ ఇన్పుట్ ఆపరేషన్ సింధూర్ ఆపేయండి, రెండు అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనకు పెట్టింది, ఆపరేషన్ సింధూర్ ఆపేయండి అని మేజర్ డిమాండ్ పెట్టి ఉండొచ్చు. ఇండియా కూడా టెర్రరిస్టులను మాకు అప్పచెప్పండి, ముఖ్యంగా ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే గ్రూప్ పెహల్గాం అటాక్ చేసిందో వాళ్ళని అప్పచెప్పండి, ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాకు ఏదో ఒక కంక్లూషన్ ఇవ్వండి అని ఇండియా సైడ్ పెట్టుంటే మాత్రము ఖచ్చితంగా డీజీఎంఓ వాళ్ళ పాకిస్తాన్ డీజీఎంఓ యాక్సెప్ట్ చేయదు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మీటింగ్స్ అనేది సత్ఫలితాలు రాలేదు. సో మేము సీజ్ ఫైర్కి మేము కట్టుబడి ఉండము అని చెప్పేసి మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా యుద్ధ వాతావరణం, తీవ్రమైనటువంటి వాతావరణం కానీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి సార్. నేను ఆసిమ్ మునీర్ అతని మీడియా కాన్ఫరెన్స్ విన్నాను. అందులో ఒక పదం వాడాడు, ఏంటంటే ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్ అంట. అంటే కొత్త రకమైనటువంటి యుద్ధం ఆర్ట్లో ఇండియా చేస్తుంది, ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్లో మనం చేస్తున్నామంట. అంటే యుద్ధం అయిన తర్వాత మనము ఆ శకలాలని ఏవైతే వాళ్ళని బొంబార్డ్ చేస్తున్నామో, మనము పాకిస్తాన్ డ్రోన్స్ని, టర్కీ డ్రోన్స్ని మనం ఏవైతే కాల్ చేసామో వాటిని ఎవిడెన్స్ లాగా చూపించి, మీరు సో చైనా నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది, టర్కీ నుంచి సపోర్ట్ వస్తుందని వీళ్ళు కొత్త రకమైనటువంటి వార్ స్ట్రాటజీని తీసుకొచ్చారని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడాడు ఆసిమ్ మునీర్. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, వాడికి మనము ఎవిడెన్సెస్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మనం ఎవిడెన్సెస్ సేకరిస్తున్నాం. అంటే మీకు యూకే, మీకు చైనా సపోర్ట్ చేస్తుంది, మీకు టర్కీ సపోర్ట్ చేస్తుంది, ఎవరికి? టెర్రరిస్టులకి. సో యుద్ధం మనం చేసేది టెర్రరిస్టుల మీద, కానీ చైనా కానీ టర్కీ కానీ మీరు ఇంకా టెర్రరిస్టులని చేసుకోండి, మీరు ఇంకా టెర్రరిస్ట్ స్థావరాలు చేసుకోండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఇండియా మీద యుద్ధం చేయండి అని అంటుంది. అంటే ఇండైరెక్ట్లీ ద చైనా అండ్ టర్కీ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ దెమ్. బట్ ఇండియా మాత్రం, ఆయన మాట్లాడింది మీరు చూసే ఉంటారు, ఇండైరెక్ట్ ఏం కాదు, తుర్కీ चाइना के अलावा कोई नहीं हमारे साथ है, ఈ అరబ్ కంట్రీస్ ఆల్సో ఆర్ నాట్ విత్ అస్ అని స్పష్టంగా చెప్పాడు. అరబ్ కంట్రీలు వాళ్ళతో లేవు, అరబ్ కంట్రీల వాళ్ళ దేశాల నాగరికత వేరు, సంస్కృతి వేరు, వీళ్ళకన్నా ఎప్పటి నుంచో పురాతనమైన సంస్కృతి. మధ్యలో ఇస్లామైజ్ అయితే అయి ఉండొచ్చు కాక, బట్ దే హ్యావ్ బేసికల్లీ ఒక సివిలైజేషన్ ఉంది అరబ్స్కి. మధ్యలో ఈ మతం ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడినా వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంప్రదాయాన్ని ఎక్కడ విడిచిపెట్టలా. వాళ్ళు ఆ పక్కనకు వస్తే బెలుచీలు ఈరోజు మార్నింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విష్ణువర్ధన్ గారు. ఈ కీలకమైన 51 లొకేషన్స్లో 71 దాడులు చేశాం మేము. వీ హ్యావ్ టేకెన్ ఓవర్ ది ఎంటైర్ రీజియన్ ఆఫ్ బెలుచిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ బెలుచిస్తాన్. దే హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ పాక్ ఆక్యుపైడ్ బెలుచిస్తాన్. చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ దే హ్యావ్ అర్జ్డ్ ద కోఆపరేషన్ ఆఫ్ కంట్రీస్ లైక్ ఇండియా టు సపోర్ట్ దెమ్
పొలిటికల్లీ, డిప్లొమాటికల్లీ అండ్ డిఫెన్స్ మీన్స్ ఆల్సో. అక్కడ మీకు అర్థమైపోయింది కదా, శాండ్విచ్ అయిపోయింది ఇతల ఇండియాకి బలూచిస్తాన్కి మధ్య పాకిస్తాన్ శాండ్విచ్ అయింది. ఆ ఈస్ట్ పాకిస్తాన్ అదే బంగ్లాదేశ్, ఆ మహమ్మద్ యూనస్ అనే ప్రపంచ మేధావి, మరి ఆయన ఏం సహాయం చేస్తాడో ఎవరికి తెలియదు. మరి ఆయన చేయడానికి ఆయన దగ్గరే ఉంది. వీళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్కే జింగ్పింగ్ని అడిగి జీపేలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకునే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ మనకి పెట్టే డిమాండ్స్ ఏంటి సార్? సార్ మనకి పెట్టే డిమాండ్స్ ఒకటి, ఆపరేషన్ సింధూర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆపేయండి అని చెప్తుంది. ముఖ్యంగా నల్లాలు దింపండి. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో మీరు ఏదైతే క్యాన్సిల్ చేశారో దయచేసి నల్లాలు దింపండి. మాకు స్నానం చేయడానికి వాటర్ లేదు, మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఏదైతే సస్పెన్షన్ మోడ్లో పెట్టామో ఇండస్ వాటర్ ట్రీటీని ఎత్తేయండి, ఆపరేషన్ సింధూర్ని ఆపేయండి అని చెప్పేసి ఈ రెండు డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ మన ముందు పెడుతుంది. సో ఇండియా ఖచ్చితంగా మేము ఆపరేషన్ సింధూర్ ఆపేస్తాము, ఇండస్ వాటర్ ట్రీటీని కూడా మేము ఎత్తేస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము. మాకు రెండు చేయండి. ఒకటేమో ఆ టెర్రరిస్ట్ స్థావరాలని, టెర్రరిస్ట్ ముఖ్యంగా లష్కరే తోయిబా హెడ్, జైషే మొహమ్మద్ హెడ్, హకానీ నెట్వర్క్ హెడ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ హెడ్, ఈ హెడ్లందరినీ, దావూద్ ఇబ్రహీంతో సహా వీళ్ళందరినీ మాకు అప్పచెప్పండి. ఖచ్చితంగా మేము ఆపరేషన్ సింధూర్ని ఆపుతాము. ఇంకొకటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా, దాని మీద కూడా మాకు ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు దాన్ని ఎలా చేద్దాం, మరి అది మా ఇండియా ఎప్పటికైనా కూడా మా భూభాగమే, ఎప్పటికైనా అది ఇండియాలో అంతర్భాగమే. అది నువ్వు లాగేసుకున్నావు కాబట్టి ఈ రోజు నీ దగ్గర ఉంది కావచ్చు, కానీ రేపు మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే. దాని సంగతి ఏంటి అది చెప్పండి. ఈ రెండింటి మీద కనుక మీరు క్లారిటీ ఇస్తే మేము ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఆపేయడానికి రెడీగా ఉంటామని చెప్పేసి మనం చెప్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఐరన్ వాల్ అని పెట్టారు సార్ వాళ్ళు. ఆపరేషన్ సింధూర్కి కౌంటర్ పార్ట్ ఏంటంటే వాళ్ళ సైడ్ ఆపరేషన్ ఐరన్ వాల్, దానికి ఏదో ఉర్దూ పేరు పెట్టారు, ఆపరేషన్ సంథింగ్, ఆపరేషన్ బునియన్ ఉన్ మర్సూస్, అంటే ఐరన్ వాల్ అనమాట. మేము కూడా ఐరన్ వాల్తో మిమ్మల్ని బాగానే దెబ్బ కొడుతున్నాము, మరి మేము కూడా ఐరన్ వాల్ ఆపాలంటే మీరు కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలని వాళ్ళు చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు డిమాండ్స్ ఏదైతే డీజీఎంఓ నెక్స్ట్ మీటింగ్లో ఏదైతే పోస్ట్పోన్ అయిందో అక్కడ మాత్రం జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. అయితే మా ఏపీ నాయుడు గారు ఒక విషయం ఏంటండి, నిన్న అంటే మనం డిమాండ్లు